స్మాల్ లీడర్స్ కాదు, పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఒక క్లారిటీ అనేది మిస్సింగ్ గా ఉంది. సో అందుకే ఈ రోజు ఈ స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ని యూటిలైజ్ చేసుకొని ఎలా మన సక్సెస్ఫుల్ గా ఒక బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు, ఎలా ఒక ప్రాఫిటబుల్ అయిన బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు, దీన్ని సస్టైనబుల్ గా మనం ఎలా తీసుకు వెళ్ళొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ని ఈ రోజు అర్థం చేసుకుంటున్నాం. సో వెరీ ఇంపార్టెంట్లీ ఈ స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ నేను అన్నాను, ఇట్ ఈస్ అ కన్సిస్టెన్సీ ప్రోగ్రామ్. సో దీంట్లో 3 టైప్స్ ఉందన్నమాట. ఫస్ట్ వచ్చి హెల్తీ వెయిట్ అని ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసాం. అది నథింగ్ బట్ మన లివ్ 360 ప్రోగ్రామ్. ఈ లివ్ 360 ప్రోగ్రామ్ ని మనం 90 డేస్ చేసాం. సో వేర్ మన కస్టమర్ తీసుకొస్తాం, ఒక సొల్యూషన్ ఇస్తాం, ఎంటర్ 90 డేస్ వాళ్ళ ప్రోగ్రామ్ లో ఉంటారు, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ 90 డేస్ ని ఫాలో చేసేయడానికి చాలా కష్టం అని చాలా లీడర్స్ వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ షేర్ చేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసి 21 డేస్ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేసాం. అండ్ ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ మార్నింగ్ న్యూట్రిషన్ ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్ రెండు మనం సైమల్టేనియస్ గా అనౌన్స్ చేసాం అనమాట. సో దీంట్లోనే మన చాలా మందికి ఒక డౌట్ అనేది వచ్చింది, ఏంటి ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, రెండుకి ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేదా నేను రెండులోనూ బిజినెస్ ని బిల్డ్ చేయవచ్చా, ఇలాంటి చాలా డౌట్స్, కన్ఫ్యూజన్స్ ప్రతి ఒక్కరికి వచ్చింది. సో నేను ఆల్రెడీ వేరే మీటింగ్ లో చెప్పినట్టు ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అంటే కంపెనీ తరపు నుంచి 9 డిఫరెంట్ బాస్కెట్స్ ని కంపెనీ రెడీ చేసి పెట్టారు. ఈ కంపెనీ క్రియేట్ చేసిన బాస్కెట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని కన్సిస్టెంట్ గా మీరు 3 months 6 months 9 months 12 months పర్చేస్ చేసుకుంటే మీరు వచ్చి మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో ఉంటారు. కరెక్ట్, దిస్ ఇస్ స్టెప్ 1. అండ్ ఇది కాకుండా మీకు అడిషనల్ గా ఏదైనా ప్రోడక్ట్స్ కావాలంటే మీరు దాన్ని యాడ్ చేసుకొని కన్సిస్టెంట్ గా పే చేసి మీకు న్యూట్రిపర్క్స్ అనేది వస్తుంది. ఓకే, మార్నింగ్ న్యూట్రిషన్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? సో జనరల్ గా అన్నారు, సార్ కంపెనీ మీరైతే ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేశారు, ఇది మన కస్టమర్ రిక్వైర్మెంట్ కావచ్చు లేదా నా రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయట్లేదు, మేమే మన ఓన్ కార్ట్ ని డిజైన్ చేసుకుంటున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక షాపింగ్ మార్కెట్కి వెళ్తే మనకి ఏ ప్రోడక్ట్ కావాలో దాన్ని తీసుకుంటాం, కరెక్ట్ కదా? సో అలాంటి ఒక ఆప్షన్ ని కూడా కంపెనీ ఇక్కడ ఇచ్చారు ఇన్ మార్నింగ్ న్యూట్రిషన్ ఫ్లెక్సిబుల్ అంట. ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ఫ్లెక్సిబుల్ లో ఏం చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్లీ ప్రోటీన్ అనేది మ్యాండేటరీగా మీ ప్రోడక్ట్ లో ఉండాలి. అండ్ దాంతో పాటు మీరు ఏ న్యూట్రలైట్ ప్రోడక్ట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ మీ బిల్లింగ్ అమౌంట్ వచ్చి మినిమం 5,000 రూపీస్ అన్నా ఉండాలి. అండ్ కన్సిస్టెంట్ గా మీరు 3 months పర్చేస్ చేస్తే మీకు న్యూట్రిపర్క్స్ ఎలిజిబిలిటీ అనేది కూడా ఉంటుంది. ఇది కొన్ని కంపెనీ తరపు నుంచి అనౌన్స్ చేసిన ఒక ఫ్లెక్సిబిలిటీ. బట్ ఈ ఫ్లెక్సిబిలిటీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మన చాలా లీడర్స్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ కొంతమంది కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి ప్రోటీన్ కన్జంప్షన్ కి రికమెండ్ చేసే కాలేదు, అంటే మేబీ బికాస్ ఆఫ్ దేర్ హెల్త్ కండిషన్స్ దే కెనాట్ టేక్ ప్రోటీన్. సో వాళ్ళని నేను ఎలా ఈ ప్రోగ్రామ్ పైన కన్సిస్టెంట్ గా పెట్టుకోవాలి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ అనేది వచ్చిందనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ కంపెనీ కూడా కొంచెం టైం తీసుకునింది ఈ బాస్కెట్ ని రివైజ్ చేసి ఆ ఫ్లెక్సిబిలిటీని అనౌన్స్ చేసడానికి. బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ గురించి మనం మాట్లాడే ముందు ఎలాంటి న్యూ చేంజెస్ వచ్చాయి, ఓకే ఈ మార్నింగ్ న్యూట్రిషన్ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మీ ప్రతి ఒక్కరికి ఒక బెనిఫిట్ తెలుసు. న్యూట్రిషన్ వెరీ ఇంపార్టెంట్లీ మార్నింగ్ లో ఎందుకు తీసుకోవాలి, మీ మెటాబాలిజం, మీ ఎనర్జీ, మీ డైజెస్టబిలిటీ, మీ ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కటి కూడా న్యూట్రిషన్ కి డైరెక్ట్ గా రిలేటెడ్ గా ఉంటుంది. అండ్ మీ న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉంటే మీకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది మీ బాడీకి వస్తుంది. సో ఓవరాల్ గా ఒక సింప్లిఫైడ్ వర్షన్ లో చెప్పాలంటే ఒక హెల్తీ హ్యాబిట్ మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మన హెల్త్ స్పాన్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అవకాశం అనేది జరుగుతుంది. సో ఈ ఒక హెల్త్ స్పాన్ ని మనం మాత్రమే కాదు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి, మన కస్టమర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మనం షేర్ చేయాలి. సో ఈ షేర్ చేసే వల్ల ఈ ఒక ఇన్ఫర్మేషన్ ని మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఈ బిజినెస్ లో వస్తుంది అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ మీరైతే పర్సనల్ గా ఈ కస్టమర్స్ ని ఆన్ బోర్డ్ చేయకుండా మీరు ఏదైనా డైరెక్ట్ బిజినెస్ మీరు ఏదైనా చేస్తే 3 months మీరు కన్సిస్టెంట్ గా ఉంటే మీకు 18% వరకు మీరు ఓవరాల్ బిజినెస్ లో మల్టీప్లయర్ అనేది వస్తుంది అనమాట. అంటే 4,900 నుంచి 9,999 రూపీస్ వరకు మీ ఏదైనా బాస్కెట్ ని మీరు డిసైడ్ చేసుకొని మీరు తీసుకుంటే మీకు 18% మల్టీప్లయర్ అనేది వస్తుంది ఎవ్రీ మంత్ ఆన్ మంత్. అండ్ సేమ్ నెక్స్ట్ క్వార్టర్ కి మీకు 22.5%, అండ్ థర్డ్ క్వార్టర్ కి 27%, అండ్ ఫోర్త్ క్వార్టర్ కి మీకు 36% అనేది వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు వన్స్ ఒక టైం ఒక బాస్కెట్ ని తీసుకుంటే ఓన్లీ 4th month
సెవెంత్ మంత్ అండ్ 10th మంత్. ఈ మంత్ లో మాత్రమే మీరు బాస్కెట్ ని చేంజ్ చేసే అవకాశం అనేది మీకు ఇస్తారు. అంటే బాస్కెట్ ని మాడిఫై చేయాలా అంటే మీకు ఈ 4th మంత్, 7th మంత్ అండ్ 10th మంత్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు బిల్ చేసే అమౌంట్ వచ్చి 10,000 నుంచి 15,000 లోపల ఉంటే మీకు ఫస్ట్ 3 మంత్స్ కి 20% మల్టిప్లయర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ కి 25% అండ్ థర్డ్ క్వార్టర్ కి 30% అండ్ ఫోర్త్ క్వార్టర్ కి మీకు 40% న్యూట్రిపర్క్స్ అనేది ఈ మల్టిప్లయర్ లో ఇస్తున్నారు అనమాట. దిస్ ఇస్ ఫర్ పర్సనల్ కన్సంప్షన్. బట్ ఈ కన్సిస్టెన్సీ ప్రోగ్రామ్ వచ్చి మన పర్సనల్ బిజినెస్ ని బిల్డ్ చేసే మాత్రం అవకాశం లేదు. మనం ఈ బిజినెస్ లో కస్టమర్ ని తీసుకురావాలి. సో ఏ ఒక బిజినెస్ అన్నా మనం సస్టైనబుల్ గా బిల్డ్ చేయాలంటే కస్టమర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అవునా కదా? ప్రతి ఒక్క బిజినెస్ కి కస్టమర్ అవసరం అండ్ వెరీ ఇంపార్టెంట్లీ న్యూ కస్టమర్స్ చాలా అవసరం. అండ్ వచ్చిన కస్టమర్ ని లాంగ్ టర్మ్ కి రీటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక బిజినెస్ ప్రాఫిటబుల్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఒక కస్టమర్ ని ఎలా కన్సిస్టెంట్ గా రీటైన్ చేయడం కోసం మనం ఒక లాయల్టీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాం. అది న్యూట్రిపర్క్స్. అంటే కస్టమర్ వాళ్ళు ఏదైతే పర్చేస్ చేస్తారో అప్పుడు వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ అనేది ఇస్తే వాళ్ళు కూడా మన లాంగ్ టర్మ్ గా అసోసియేటెడ్ గా ఉంటారు. సో కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్ ఇస్తారంటే కస్టమర్ కూడా 4,900 నుంచి 9,999 రూపీస్ లోపల వాళ్ళు ఏదైనా బాస్కెట్ 3 మంత్స్ కన్సిస్టెంట్ గా తీసుకుంటే వాళ్ళకి 6.7% మల్టిప్లయర్ ఆఫ్ న్యూట్రిపర్క్స్ అనేది వాళ్ళకి 3 మంత్స్ కి వస్తుంది అనమాట. అండ్ సెకండ్ క్వార్టర్ కి 8.4, థర్డ్ క్వార్టర్ కి 10.1 అండ్ ఫోర్త్ క్వార్టర్ కి మనకి 13.5% అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళ బాస్కెట్ అమౌంట్ వచ్చి 10,000 నుంచి 15,000 లోపల ఉంటే వాళ్ళకి ఫస్ట్ క్వార్టర్ కి 7.5%, సెకండ్ క్వార్టర్ కి 9.4%, థర్డ్ క్వార్టర్ కి 11.3 అండ్ ఫోర్త్ క్వార్టర్ కి 15% వరకు వాళ్ళకి న్యూట్రిపర్క్స్ మల్టిప్లయర్ అనేది అప్లికబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొక న్యూ విషయాలు ఏంటి అంటే మీరు వల్లనే ఆ కస్టమర్ వచ్చి మన బిజినెస్ లోపల వచ్చారు, కన్సిస్టెంట్ గా పర్చేస్ చేస్తున్నారు. దాన్ని అక్నాలెడ్జ్ చేసడం కోసం మీరు తీసుకువచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ఏదైతే బిల్ చేసి వాళ్ళకి ఏం న్యూట్రిపర్క్స్ వస్తుందో ఒక ఏబిఓగా మీకు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మల్టిప్లయర్ అనేది మీకు ఇక్కడ వస్తుంది అనమాట. మీ కస్టమర్ కి 6.7% న్యూట్రిపర్క్స్ వస్తే మీకు కూడా ఒక ఏబిఓగా 6.7% న్యూట్రిపర్క్స్ అనేది వస్తుంది. సో వాళ్ళకి కూడా 4th మంత్, 7th మంత్ అండ్ 10th మంత్ ఈ మంత్స్ లో మాత్రమే వాళ్ళు బాస్కెట్ ని మాడిఫై చేసే ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీంట్లో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఒకవేళ ఏబిఓ పర్సనల్ గా కన్జ్యూమ్ చేసి ఒక మినిమం బాస్కెట్ కనుక 5,000 రూపీస్ వర్త్ బాస్కెట్ కన్సిస్టెంట్ గా వాళ్ళు 3 మంత్స్ తీసుకుంటే యాజ్ పర్ మల్టిప్లయర్ వాళ్ళకి వచ్చేది 2,700 న్యూట్రిపర్క్స్. అండ్ ఒకవేళ 10,000 నుంచి 15,000 లోపల కంటిన్యూస్ గా ఎంటైర్ 12 మంత్స్ వాళ్ళు బిల్ చేస్తారంటే వాళ్ళకి వచ్చే న్యూట్రిపర్క్స్ వచ్చి 51,750 న్యూట్రిపర్క్స్ అనేది వస్తుందన్నమాట. బట్ ఒకవేళ మన కస్టమర్ ని బిజినెస్ లోపల తీసుకొస్తే వాళ్ళు చేసే బిజినెస్ పైన మనకి ఎంత న్యూట్రిపర్క్స్ ఎర్న్ చేయొచ్చు అంటే ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చి ఒక 5,000 రూపీస్ వర్త్ బాస్కెట్ ని తీసుకొని కన్సిస్టెంట్ గా 3 మంత్స్ ఉంటే వాళ్ళకి మీకు 2,700 న్యూట్రిపర్క్స్ అనేది వస్తుంది అనమాట. కరెక్ట్, ఒక కస్టమర్ నుంచి. బట్ మన బిజినెస్ లో ఎంత కస్టమర్ అయినా మనం తీసుకురావచ్చు. 10, 20, 50, 100 కాదు, మన డిసైడ్ చేసుకోవచ్చు ఎంత కస్టమర్స్. సో ఇన్ అన్లిమిటెడ్ కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ న్యూట్రిపర్క్స్. సో మీరు కావాల్సిన ఓన్ న్యూట్రిపర్క్స్ ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నారో అన్లిమిటెడ్ గా మీరు అన్లిమిటెడ్ కస్టమర్ తీసుకువచ్చి దీన్ని కూడా ఎర్న్ చేస్తారు. అండ్ వచ్చిన న్యూట్రిపర్క్స్ ని ఏం చేస్తారు, ఆల్రెడీ ప్రశాంతి గారు చూపించారు ఎలాంటి క్యాటలాగ్ ప్రోడక్ట్స్ మనతో ఉంది. అగేన్స్ట్ దోస్ క్యాటలాగ్ ప్రోడక్ట్స్ మీరు వచ్చి రిడీమ్ చేసుకోవచ్చు. అంటే ప్రీమియం ప్రోడక్ట్స్ పైన మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ క్యాటలాగ్స్ అర్లియర్ న్యూట్రిపర్క్స్ అనేది చాలా హయ్యర్ గా ఉంది. ప్రతి ఒక్క ప్రీమియమ్స్ పైన కూడా 10 to 20% క్యాటలాగ్ న్యూట్రిపర్క్స్ వాల్యూ అనేది తక్కువ చేశారనమాట. అంటే 10,000 లో వచ్చే ట్రాలీ ఇప్పుడు మీకు 7,500, 8,500 లో వస్తుంది అనమాట అప్రాక్సిమేట్ గా. సో అది కూడా మీకు ఒక న్యూ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ అయిన విషయం మనం మాట్లాడింది ఫ్లెక్సిబిలిటీ గురించి. ఓకే, ఈ ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఎందుకు ఈ ఫ్లెక్సిబిలిటీని మనీ రీఅనౌన్స్ చేశారు అంటే, సో నేను ఆల్రెడీ అన్నాను సార్ మీరు ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ ఇచ్చారు బట్ ప్రోటీన్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాలి అంటున్నారు.
ఒకవేళ నా దగ్గర కస్టమర్ వచ్చి వాళ్ళకి ప్రోటీన్ తీసుకో విధానం లేదు, వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు అంటే నేను ఎలా చేయాలి, వాళ్ళని ఎలా నేను ఈ బిజినెస్ లోపల తీసుకొచ్చి కన్సిస్టెంట్ గా ఎలా ప్రోడక్ట్ ని నేను పర్చేస్ చేసేకి కన్సిడర్ చేయాలని మన ఒక స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రతి ఒక్క లీడర్షిప్ అక్రాస్ ఇండియా అనేది వచ్చిందనమాట. సో ఈ ఒక్క ప్రోగ్రామ్ ని మన లాస్ట్ మైల్ ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఇది తీసుకువెళ్ళాలి అని కంపెనీ ఈ ఒక డిసిషన్ ని చాలా స్ట్రాంగ్ గా ఒక వైస్ స్ట్రాటజీతో డిసైడ్ చేసి ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఏంటి ఈ స్ట్రాటజీ? ఓకే, ఈ ఫ్లెక్సిబిలిటీని ఎలా మనం చేంజ్ చేసామంటే, ఓకే మీరు ఇంకా పైన న్యూట్రలైట్ ప్రోటీన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒమేగా 3 డైలీ లేదా డైలీ ప్లస్ లేదు ప్రోటీన్ కనుక ఓకే అంటే కూడా 200 గ్రామ్స్ 500 గ్రామ్స్ 1 kg ఈ ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఒకటి మ్యాండేటరీగా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఏ న్యూట్రలైట్ ప్రోడక్ట్స్ అయినా యాడ్ ఆన్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రెంత్ వచ్చి ఒక కస్టమర్ కి ఫౌండేషన్ ప్రోడక్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఉంది, ఒమేగా డైలీ ప్లస్ ఫైబర్ ని వచ్చి మీకు యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ గా తీసుకొచ్చి కూడా వాళ్ళకి రికమెండ్ చేయవచ్చు. సో ఇకపైన ఎలాంటి అయినా మ్యాండేటరీ రెస్ట్రిక్షన్స్ లేదు. ప్రోటీనే మీరు తీసుకోవాలి 1 kg లేదా 500 గ్రామ్స్ అనేది లేదు. ప్రోటీన్ కాకపోతే మీరు డైరెక్ట్ గా ఒమేగా డైలీ ప్లస్ ఈ 4 ప్రోడక్ట్స్ నుంచి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మ్యాండేటరీగా ఇచ్చేసి దాంతో యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఒకటే కండిషన్ ఏంటి అంటే మీ మినిమం బాస్కెట్ సైజ్ వచ్చి 5000 ఉండాలి, 4999. సో బట్ మినిమం 5000 మీ బాస్కెట్ వాల్యూ రావాలి. ఇప్పుడు 3 months అయిన తర్వాత మీ కస్టమర్స్ కి కావాల్సిన బాస్కెట్ ని మీరు చేంజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం వచ్చి కస్టమర్ వచ్చి డయాబెటీస్ అని ఒక ప్రాబ్లమ్ తో వచ్చారనుకోండి, 3 months అయిన తర్వాత మీరు ఇచ్చిన డయట్ కన్సల్టేషన్ హెల్త్ కన్సల్టేషన్ పరంగా వాళ్ళ రీడింగ్స్ చేంజ్ అయింది అండ్ దాన్ని మెయింటైన్ చేసేయడానికి 4th month లో వాళ్ళకి ఈజీగా మీరు మాడిఫై చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన బాస్కెట్. దాంట్లో ప్రోటీన్ మ్యాండేటరీ తీసుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు ఒమేగా ఇవ్వచ్చు, ఒమేగా ప్రతి ఒక్కరు జనరల్ గా తీసుకోవచ్చు. డైలీ ప్లస్ కూడా మీ వైటమిన్స్ మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఏ కండిషన్స్ ఉన్నా మనం తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు వాళ్ళకి అడిషనల్ ఏదైనా ప్రోడక్ట్స్ కావాలంటే దాన్ని కూడా యాడ్ చేసి మీరు ఒక కస్టమైజ్డ్ బాస్కెట్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ లాగా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఒక ఫ్లెక్సిబిలిటీతో మాక్సిమం కస్టమర్స్ ని మన బిజినెస్ లో ఈజీగా రీటైన్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ఎలా మనకి సింప్లిఫైడ్ గా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ టీమ్ న్యూట్రలైట్. ఈ టీమ్ న్యూట్రలైట్ ని మనం ఎందుకు కనెక్ట్ చేస్తున్నామంటే అక్కడ ఏం చేయాలి, మనం 100 PV చేయాలి, కరెక్ట్ కదా? ఇదే జనరల్ గా టీమ్ న్యూట్రలైట్ లో జరిగేది. మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీ కస్టమర్ రిక్వైర్మెంట్ ఓన్లీ ప్రోటీన్ అంటే మీరు 2 ప్రోటీన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవ్రీ మంత్ వాళ్ళు మీకు ప్రోటీనే బిల్ చేస్తారంటే, లేదు సార్ వాళ్ళు ఫౌండేషనల్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి ప్రోటీన్ అవసరం లేదా అంటే డైలీ ప్లస్ ఒమేగా దీన్ని మ్యాండేటరీ ప్రోడక్ట్ గా పెట్టేసి వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్స్. ఓన్లీ కండిషన్ ఇక్కడ ఏంటి అంటే బాస్కెట్ వాల్యూ వచ్చి మినిమం 5000 ఉండాలి, అది మాత్రం మనం చూసుకోవాలి. సో ఈ ఒక కొత్త బిల్లీతో చాలా మంది కస్టమర్స్ వచ్చి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ని రీస్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. సో చాలా మంది ఇన్ఫర్మేషన్ మిస్ చేసి ఈ అవకాశం అనేది చాలా మిస్ చేసుకున్నారు. బట్ ఈ గోయింగ్ ఫర్దర్ ఫినాన్షియల్ ఇయర్ ని స్ట్రాంగ్ గా వారి బిజినెస్ ని బిల్డ్ చేసేయడానికి ఈ ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ ఇస్ అ వెరీ బిగ్ కీ. సో నేషనల్ పరంగా ఎంటైర్ ఇండియాలో ఈ ఒక చేంజ్ వచ్చి మన బిజినెస్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ చేసింది. అంటే చాలా మంది మళ్ళీ బిజినెస్ లోపల వచ్చారు, చాలా కొత్త మంది కస్టమర్స్ ని తీసుకొస్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ వన్స్ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ అయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఫేస్ లో కూడా కస్టమర్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు త్రూ దిస్ ఫ్లెక్సిబిలిటీ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు కంపెనీ వచ్చి మీరు మార్నింగ్ న్యూట్రిషనే చేయాలి, నేను సజెస్ట్ చేసిన బాస్కెట్ ని సజెస్ట్ చేయాలి అనే ఆప్షన్ లేదు. మీ కస్టమర్ కి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తున్నారో మీ కన్సల్టేషన్ మీ ఎక్స్పీరియన్స్ తో దాంతో పాటే మీరు బాస్కెట్ ని మీరే ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి 3 months వాళ్ళు కన్సిస్టెంట్ గా బిల్డ్ చేసుకుంటే వాళ్ళకి కూడా న్యూట్రిపక్స్ వస్తుంది, సేమ్ న్యూట్రిపక్స్ అనేది మీకు కూడా వస్తుంది. అండ్ ఈ ఫ్లెక్సిబిలిటీ మీ కస్టమర్స్ మాత్రమే కాదు, ఒకవేళ మీ సెల్ఫ్ కన్సంప్షన్ కూడా మీరు ఇలాంటి ఫ్లెక్సిబుల్ బాస్కెట్స్ ని తీసుకోవాలంటే మీరు కూడా ఈ బాస్కెట్స్ ని తీసుకోవచ్చు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ ఇంపార్టెంట్ చేంజ్ అది జరిగిందనమాట. సో ఈ ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్లు ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, మన స్పీకర్ ని పిలిచే ముందు. సో
ఈ ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిటీని మన క్లియర్ చేసుకుంటాం. సో ప్రశాంతి, ఏదైనా క్వశ్చన్స్ ఉందా చాట్ బాక్స్ లో? మీ క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. వన్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ నో మనం వెబ్సైట్ లోనే కదా ఆర్డర్ ప్లేస్ చేస్తుంది, సో Yes. స్టోర్ ఆర్డర్ పెట్టచ్చా అని అడిగారు. సో ఇంకా స్టోర్ ఆర్డర్స్ మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ కరెంట్లీ ఆన్లైన్ మన వెబ్సైట్ లోనే మనం పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఉంటే మీ నియరెస్ట్ స్టోర్ స్టాఫ్ ని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి కూడా మీకు బిల్లింగ్ చేసేదానికి హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్క స్టోర్ స్టాఫ్